హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మీ జీవితం మీకు అర్థం కాకుండా అస్తవ్యస్తంగా తయారైందా? ఏం పర్వాలేదు. గొప్ప గొప్ప వ్యక్తులు జీవితాలని అలాంటి పరిస్థితుల నుండే బయటకు వచ్చారు. ఇక నుండి అలాంటి పరిస్థితుల గురించి ఆలోచిస్తూ సమయం వృధా చేసుకోకండి. గొప్పవాళ్ళు కూడా వాటన్నిటినీ బాయ్ చెప్పి తమ మనసులో ఏం చేయాలనుకుంటున్నారు, ఏమి కావాలనుకుంటున్నారు అనేది నిర్ణయించుకోవడంలో కోరుకున్నది సాధించారు. ఇప్పుడు మీరు ఆ లిస్టులో ఉన్నారు. మీరు ఏం కావాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు ముందుగా నిర్ణయం తీసుకోండి. దానికై జస్ట్ ఆలోచించండి, ఊహించండి, దానిని అనుభవించండి. మీరు మీ జీవితపు ఆశలు, కోరికలు తప్ప కొన్ని రోజుల వరకు ఎలాంటి వ్యాపకాలు పెట్టుకోకండి. మీ జీవితం లక్ష్యంలో ముందుగా డబ్బు సంపదకి ప్రాధాన్యం ఇవ్వండి. ఎందుకంటే మీరు వేసే ప్రతి అడుగుకి ఇవే రెండు అవసరం చాలా ఉంది. మీ ఎదుగుదల వీటితోనే ముడిపడి ఉంది. రూపాయి సంపాదించకుండా పేరు మాత్రమే సంపాదించిన వ్యక్తుల కుటుంబాలు ఈరోజు ఎంతో దయనీయ స్థితిలో ఉన్నాయి. మనం చూస్తున్నాం. మీరు మాత్రం అలా కాకుండా మీ యొక్క కుటుంబాలు హాయిగా ఎలాంటి ఆర్థికంగా అవమానాల పాలు కాకుండా గొప్పగా ఉన్నతంగా ఉండేట్టుగా నిర్ణయం తీసుకోండి. మీ లక్ష్యం వైపు సాగిపోండి. మీ జీవితం మీకు అసలు అర్థమే కావడం లేదా? అసలు మీకు ఏమవుతుంది అనేది కొంచెం మీరు బాగా ప్రశాంతంగా కూర్చొని గమనించండి. ఎందుకంటే ఇది ఒక జీవితం. కొన్నిసార్లు మనకు ఏం జరుగుతుందో, అది ఎలా సాగిపోతుందో అర్థం కాని విషయం. కొన్ని విషయాలలో మనం గమనించినట్లయితే ఎందుకు ఇలా జరుగుతుంది అనే దానికన్నా మీరు పాజిటివ్గా ఏం జరిగినా మన మంచికే జరుగుతుంది అని అనుకొని మీ లైఫ్ని ఏదైతే మీకు ఇప్పుడు కష్టాలు, నెగటివ్స్ అన్నీ ఉన్నాయో దాన్ని పక్కన పెట్టండి. అసలు మీ మనసులో ఏం చేయాలనుకుంటున్నారు అనేది మీరు పక్కా డిసైడ్ కాండి. అది ఎలా తెలుసుకోవాలి అంటే మీరు రాత్రి పడుకునే ముందు లేదా మీరు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటారో అప్పుడు ఒక్కసారి మీరు ప్రశాంతంగా ఉండి ఒక్కసారి మీ మనసుని అడగండి, లేదా మీ మైండ్తో మాట్లాడండి. నేను ఏం కావాలనుకుంటున్నాను, నాకు ఈ కష్టం నుంచి బయటపడే మార్గం ఏముంది అనేది మీరు ఒక్కసారి మీ ఇన్నర్ మైండ్కి, విశ్వానికి ఒక్కసారి సబ్కాన్షియస్ మైండ్కి క్వశ్చన్ వేసినప్పుడు అది మీకు చెబుతుంది. బాగా అబ్జర్వేషన్ చేయండి. చేసినప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుంది. కొన్నిసార్లు మీరు పడుకునేటప్పుడు మీరు మీ జీవితం ఎలా ఉండాలి అనేది ఊహించుకోండి. కలలు కనండి, తప్పేమీ లేదు. కలలు కనడానికి డబ్బులు అయితే ఖర్చు కావు కదా. మీరు పెద్ద పెద్ద కలలు కనండి. మీరు అలాగే ఉండాలనుకుని ప్రయత్నించండి. ప్రయత్నం చేయకపోతే ఏది కాదు. కూర్చున్న చోట డబ్బు సంపాదించడం మార్గం ఉంది, కానీ అది ఎలా వాడితే సంపాదించాలనేది అది కొటేషన్ అంతే. జస్ట్ అది ఒక మాట. కూర్చున్న చోట డబ్బు సంపాదించడం, కానీ కూర్చున్న చోట ఉత్తిగా అయితే రావు. ఏదో ఒక పని చేస్తూ కూర్చున్న చోటే డబ్బు సంపాదించాలి, అంతే. అర్థమైందా ఈ స్టోరీ? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.